సార్ ఇగోండి సార్, మన దానికి షేప్ ఇలా వస్తుంది సార్. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైతే అరిగిందో అది ఇక్కడ దాకా ఉంది సార్. దాని మొత్తం ప్రభావము మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ దాకా రఫ్ అయింది. అయితే నేను ఏమంటున్నా, మీకు ఏమన్నా అంటే ఈ హోల్స్ కనిపిస్తాయని చెప్పినా కదా, అట్లా వద్దు సార్. ఇంకా దీనికి హోల్స్ ఏం కనిపించవు మనకు. ఇది చూడండి, ఇది ఉంది కదా సేమ్ ఇట్లా ఈ ప్యాటర్న్ కట్ చేసాం మనము. ఇది చూడండి, ఇట్లా పెడదాం సార్. ఇది అంటే మనకు ఇది ఓన్లీ ఆర్టికల్, ఇది మనం కట్ చేసుకున్నాం అంతే. ఇవ్వండి సార్, ఇట్లా వస్తుంది ఇది. అంటే ఈ హోల్స్ మీకు కనిపించవు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు అది అట్లా చేస్తేనే మనకు చాలా బాగుంటుంది సార్. ఇంకోటి మనం వాడే లెదర్, ఇగో ఈ లెదర్ సార్. మీరు చెప్పారుగా బ్రౌన్ ఏమని, ఇదిగోండి సార్ ఈ లెదర్ మనం వాడుతున్నాం పైన. ఓకేనా, ఫెంటాస్టిక్ ఉంటుంది సార్. మామూలుగా ఉండదు, ఒక రేంజ్ ఉంటుంది. వర్క్ అయిన తర్వాత మీరు గుర్తుపట్టరు దాన్ని. ఇదిగోండి సార్, ఇట్లా చేద్దాం. మీకు ఇక్కడ వచ్చి ఒక క్రాక్స్ అనే పేరు ఒకటే కనబడుతుంది అంతే. ఓకేనా, ఇది మొత్తం కవర్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఇది చూడండి ఇట్లా కవర్ అయిపోతుంది మొత్తం నిండుగా. ఓకేనా, కానీ మీకు పేరు తప్ప ఇక్కడ ఏం కనిపించవు సార్. ఇంకా హోల్స్ అవన్నీ కనిపించవు. ఇది చూడండి, ఈ షేప్లో కట్ చేద్దాం మనం. ఈ పెన్ అయితే కనిపిస్తుందో మీకు యాక్స్టీస్గా, ఇగో ఇది మొత్తం ఇట్లా ఫీల్ అయిపోతుంది సార్ మనకి. కానీ చాలా సూపర్ అవుతుంది వర్క్ అయితే చేసినాక. మీకు గుర్తుపట్టట్టు అవుతుంది సార్. ఇదిగోండి, ఇది చూస్తున్నారు మీరు, ఇదంతా డ్యామేజ్ అయింది మనకి. ఇది చూడండి సార్, ఇదంతా డ్యామేజ్ అయింది కంపల్సరీ. ఇదంతా రఫ్ అయింది అనమాట, ఇదంతా రఫ్ అయిపోయింది. మనం ఇక్కడ దాకా వేసిందే బెటర్ సార్ దీనికి. మీరు ఓకే అంటే వర్క్ స్టార్ట్ చేస్తా. ఓకేనా, థ్యాంక్ యూ సార్.